హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాదండి, లైఫ్ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడటానికి ముందుకు వచ్చాను అండి. సో ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అండి, తెలివి లేని వాళ్ళ నుండి మంచి నాలెడ్జ్ తెలివి ఉన్న వాళ్ళ వరకు అండి, ఎంతోమంది ఈ రోజుల్లో సూసైడ్ అటెంప్ట్స్ అనేవి చేస్తున్నారు. ఈ వీడియోలో నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే, అసలు సూసైడ్స్ అనే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, సూసైడ్స్ అనే ఆలోచన వచ్చినప్పుడు మనం అసలు ఆ టైంలో మనం ఏం చేయాలి, సూసైడ్ చేసుకోకుండా మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి అంటే ఆ టైంలో మనం ఏం చేయాలి అనే దాని విషయం మీద నేను మాట్లాడటానికి వచ్చాను అండి. ఎందుకంటే నేను ఈ రీసెంట్ టైమ్స్లోనే ఎంతోమంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, ఓకేనా, నాకు తెలిసిన వాళ్ళు కానీ, నాకు తెలిసిన వాళ్ళకు తెలిసిన వాళ్ళు కానీ ఎంతోమంది ఈ రోజుల్లో ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను, ఓకేనా, వాళ్ళ ప్రాణాలను వాళ్ళు సూసైడ్ రూపంలో వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది అండి. దాని గురించి మాట్లాడబోతున్నాను. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అన్ని గ్రూప్స్లో మీరు తప్పకుండా షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే నేను ఎంతోమందికి ఇంపాక్ట్ కలిగించలేకపోవచ్చండి. 100 మందిలో కనీసం ఒక్కరికి ఇంపాక్ట్ కలిగినా సరే నేను హ్యాపీ, ఓకేనా. కాబట్టి నేను దాని గురించి మాట్లాడడానికి వచ్చాను అనమాట. రైట్, ఒకటే విషయం అండి, అసలు ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏమిటి అని అడిగితే నేను చెప్పేది ఏంటంటే మనిషి ప్రాణం అండి. మనిషి ప్రాణం. ఈ టైం కాదు, మనీ కాదు, ఇవన్నీ ఏవి కాదు. ఒక మనిషికి అన్నిటికంటే విలువైనది తన ప్రాణం. ఫస్ట్ తన ప్రాణం. ప్రాణం ఉంటేనే కదా ఆ డబ్బునైనా సరే అనుభవించేది, ఆ టైంనైనా సరే వినియోగించేది, ఆ ఫుడ్ అయినా సరే తినేది, ఆ రిలేషన్స్ అయినా ఉండేవి. ఫస్ట్ మనిషి ప్రాణం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అసలు మనిషికి మనం మనిషిలాగా పుట్టడమే మన అదృష్టం ఫస్ట్. అది గమనించండి. ఎంతమందికి వస్తుందండి మనిషి జన్మ? ఇప్పుడు ఎన్ని ప్రాణులు ఉన్నాయి బయట? ఎన్నో ప్రాణులు ఉన్నాయి. మనం మాత్రమే మనుషుల్లాగా పుట్టాము అంటే అది ఒకసారి ఎంత అదృష్టమో మీరు ఒక్కసారి అది గమనించండి. మనిషిలాగా పుట్టడమే అదృష్టం ఫస్ట్. మరి మీరు మనిషిలాగా పుట్టినప్పుడు, మీకు అన్నీ మంచిగానే ఉన్నప్పుడు సూసైడ్ చేసుకోవడం, కావాలనే ప్రాణం తీసుకోవడం అనేది ఎంత తప్పో చెప్పండి మీరు ఒకసారి నాకు. ఎంత తప్పదు అసలు, ఓకేనా. ఎందుకంటే ప్రాణం అనేది పోతే మళ్ళీ వస్తుందా? రాదు. ఇప్పుడు సింపుల్ అండి, ఒకటి మన దగ్గర నుంచి పోతే మళ్ళీ రాదు అని తెలిసినప్పుడు దాన్ని మనం పోగొట్టుకుంటామా? పోగొట్టుకోవద్దు, అసలే రాదు మళ్ళా, ఓకేనా. ఎంతమంది చూడండి, ఎంతమంది పుట్టుకలో చనిపోయే వాళ్ళు ఉన్నారండి, కడుపులోనే చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, పుట్టాక ఇమీడియట్గా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, పుట్టిన తర్వాత కళ్ళు లేకనో, ముక్కు లేకనో, నోరు లేకనో, చేతులు సరిగ్గా లేకనో, కాళ్ళు సరిగ్గా లేకనో, మెంటల్గా డిజబిలిటీ ఉండో ఎంతోమంది ఉన్నారు అట్లా. మనం అన్నీ ఉన్నప్పుడు కూడా, అన్నీ సరిగ్గా ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు ఈరోజు. ఎంత తప్పండి అది, ఓకేనా. చూడండి, మీ పరిస్థితి ఉన్నప్పుడు, మీకు ఒక పరిస్థితి ఉన్నప్పుడు మీ కింది స్థాయి వాళ్ళ గురించి ఆలోచించండి ఒకసారి. ఎంతమంది బిచ్చగాళ్ళు లేరండి మన ప్రపంచంలో, మన ఇండియాలో, మన తెలంగాణలో. మరి మీ పొజిషన్లతోటి పోల్చుకుంటే, ఫైనాన్షియల్గా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, మీ పొజిషన్ తోటి పోల్చుకుంటే వాళ్ళ పొజిషన్ ఎంత అండి? మరి వాళ్ళు బతికున్నారా లేరా? బతికున్నారు. బతకడం ఇంపార్టెంట్ ఫస్ట్, ఓకేనా. జీవితంలో డబ్బు సంపాదించామా, డబ్బు సంపాదించలేమా, గెలిచినమా, ఓడినమా, జాబ్ కొట్టినమా, జాబ్ కొట్టలేమా అనేది ఇంపార్టెంట్ కాదు. బతికినమా లేదా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మనం బతికున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. బతికుండాలి ఫస్ట్. ఏం చేయాలన్నా సరే బతికుండాలి. ప్రాణం ఇంపార్టెంట్ మనకు, ఓకేనా. నేను అసలు ఎంత ఎమోషనల్ అంటే చాలా ఎమోషనల్ అయ్యాను అండి. ఎంత మంచిగా పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు చిన్న చిన్న కారణాల వల్ల, ఓకేనా. ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాల వల్ల, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. చిన్నపిల్లలండి, ఎంత 12 years 13 years ఉన్న వాళ్ళు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు అని, మమ్మీ తిట్టింది అని, నాన్న తిట్టాడు అని, ఓకేనా. లవ్ ఫెయిల్ అయింది అని, మోసం చేశారు అని చచ్చిపోతున్నారు చిన్న పిల్లలు.
వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనది. ఒక ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనది. వాళ్ళు తెలియకలా చేస్తున్నారు, మరి తెలియకలా చేస్తున్నారు కాబట్టి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనదే. ఓకేనా? నేను ఒకటే చెప్తున్నాను అండి, ఫస్ట్ మీకు ఎప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుందండి ఈ సిచ్యువేషన్. సూసైడ్ చేసుకోవాలి అన్న సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో వస్తుంది, కనీసం ఒక్కసారైనా వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు ఎవ్వరైనా సరే అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫోన్ చేయండి. ఫస్ట్ మీ బాధని షేర్ చేసుకోండి. ఆ టైంలో అసలు మీకు ఏమనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది, ప్రాబ్లం ఎంత ప్రాబ్లం అయినా సరే, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే దానికి చనిపోవడం అనేది సొల్యూషన్ కాదు. చనిపోవడం సూసైడ్ అనేది సొల్యూషన్ అవుతా కాదు. మరి ఎందుకు సొల్యూషన్ కాని దానికోసం మనం వెళ్ళేది? ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే లైఫ్లో సూసైడ్ మాత్రం సొల్యూషన్ కాదు. ఆగండి, టైం. ఏదైనా సరే మన సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ ఉన్నా సరే అది బాగు రావడానికి టైం పడుతుంది అంతే. ఆ టైంలో మనం బాధగా ఉండొచ్చు, సాడ్గా ఉండొచ్చు అండి. ఆ టైంని లీడ్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. ఆ కొంత టైంని లీడ్ చేయడం ఇంపార్టెంట్. టైం అనేది గాయాన్ని మానుస్తుందండి. ఆ టైంలో ఆగడం ఇంపార్టెంట్ మీరు. ఓకేనా? మీకు ఎప్పుడైనా సరే ఎలాంటి డిప్రెషన్కు గురైనా సరే, అరే సూసైడ్ చేసుకుంటాను, నేను ఇంకా బతికి నాకు అసలు ఏం అనిపిస్తలేదు, నేను ఇంకా చచ్చిపోతానని ఆలోచించినప్పుడు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫోన్ చేసి మీ బాధను పంచుకోండి. అప్పుడు అది భారం తగ్గిపోతుంది అన్నమాట. వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీకు ఇట్లా మంచిగా అనిపిస్తలేదు, మెంటల్గా మంచిగా అనిపిస్తలేదు, ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అన్నీ పక్కన పెట్టేసేయండి. గెలుపు ఓటమి అన్నీ పక్కన పెట్టేసేయండి. మనీ తర్వాత సంపాదించుకోవచ్చు, పైసలు జాబ్ తర్వాత కొట్టుకోవచ్చేమో, అన్నీ పక్కన పెట్టేసేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం మైండ్ రిలాక్సేషన్ చేసుకున్నారు అంటే అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మళ్ళీ పుడతామా చెప్పండి? మనం మనుషుల్లాగా పుడతామా? మనం అసలు మనుషుల్లాగా పుట్టం మళ్ళా చెప్పగలుగుతారా మీరు? మనుషులాగా పుడతారని మళ్ళీ మరి మనిషిలాగా పుట్టలేనప్పుడు మళ్ళీ మనకు మన జన్మ ఉంటుందో ఉండదో తెలియనప్పుడు మరి ఎందుకండి సూసైడ్ చేసుకోవడం? ఎంతమంది అనుకోకుండా చనిపోయే వాళ్ళు ఉన్నారండి. యాక్సిడెంట్స్ అయ్యి డిఫరెంట్ థింగ్స్ తోటి వాళ్ళు చనిపోయే వాళ్ళు ఉన్నారండి. మీరు కావాలని చనిపోవడం అనేది ఎంత పెద్ద తప్పు చెప్పండి అది. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, ఓకేనా? ఈ రోజుల్లో నేను చెప్పేది ఒకటే, మీరు షేర్ చేసుకోండి మీ బాధను, అంతే. మీ బాధను షేర్ చేసుకున్నప్పుడు మీకు అప్పుడు ఈజీగా కొంచెం రిలాక్సేషన్ వస్తుంది అన్నమాట. టైం తీసుకుంటుందండి ఏదైనా సరే. ఫోన్ చేయండి, ఫోన్ చేసి మాట్లాడండి ఎవరితోటైనా సరే, మీకు నచ్చిన వాళ్ళతోటి. టైం తీసుకుంటుంది అంతే. కొంచెం టైం తర్వాత ఆటోమేటిక్గా సిచ్యువేషన్ సెట్ అయిపోతుంది. నేను ఆ సిచ్యువేషన్ రాదు అనట్లే, సిచ్యువేషన్ వస్తుంది. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు గట్టిగా నిలబడడం ఇంపార్టెంట్. దాని గురించి మధ్య ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే చావు మాత్రం సొల్యూషన్ కాదు. కాబట్టి చచ్చిపోవాల్సిన అవసరం లేదు అక్కడ, ఓకేనా? కాబట్టి మీరు అలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోవడం చాలా పెద్ద నేరం అది, ఓకేనా? మళ్ళీ మనం మనిషిలాగా పుట్టము అండి. ఈ రోజుల్లో చూడండి, ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాము అని ఎంతోమంది, ఇప్పుడు డిఎస్సి రిజల్ట్స్ వచ్చాయి, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా అని సూసైడ్, గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్, టెట్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రాలేవు అని చాలామంది సూసైడ్ చేసుకుంటారు. కానీ ఎందుకు సూసైడ్ చేసుకోవడం? జాబ్ వస్తే ఒక లైఫ్ ఉంటుంది, జాబ్ రాకపోతే ఇంకో లైఫ్ ఉంటుంది. మీరు అదే లైఫ్ లీడ్ చేయాలనే రూల్ ఉందా? లేదు కదా. ఒక లైఫ్ అయితే లీడ్ చేయాలి మనము. చూడండి, ప్రతి సెగ్మెంట్లో హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుందండి. మీరు ఓన్లీ జాబ్ వస్తేనే హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారా? అట్లా ఏముండదు, ఓకేనా? గవర్నమెంట్ జాబ్ వస్తేనే నేను సంతోషంగా ఉంటా, గవర్నమెంట్ జాబ్ లేకపోతే నేను సంతోషంగా ఉంటాను అనుకుంటున్నారా? అట్లేముండదండి. గవర్నమెంట్ జాబ్ వచ్చినా, ప్రైవేట్ జాబ్ వచ్చినా, ఏది వచ్చినా సరే, మీరు 1,00,000 రూపాయలు సంపాదించినా సరే, 20,000 సంపాదించినా సరే, 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్లకు సంతోషాలు బాధలు ఉంటాయి, 20,000 సంపాదించే వాళ్ళకు కూడా సంతోషాలు బాధలు ఉంటాయి. బాధలు సంతోషాలు కామన్, మీరు ఏ సెగ్మెంట్లో ఉన్నా సరే. ఏదో ఒక సెగ్మెంట్లో ఉండాలి అంతే, సింపుల్, ఓకేనా? హ్యాపీనెస్ మాత్రమే మన ఎమోషన్ కాదు, సాడ్నెస్ కూడా అదొక పార్ట్ అండి. ఇప్పుడు హ్యాపీగానే ఉండాలంటే ఊకే హ్యాపీనెస్ వస్తుందా? రాదు. సాడ్నెస్ కూడా మన లైఫ్లో ఒక భాగం అది. కాబట్టి దాన్ని కూడా లీడ్ చేయాలి మనం, అంతే. రెండు ఫీలింగ్సే, ఓకేనా? కాబట్టి టైం తీసుకుంటుంది, దేనికైనా సరే టైం తీసుకుంటుంది. కాబట్టి చూసుకోండి. ఫ్యామిలీ చూడండి, ఈ రోజుల్లో ఎంతోమంది ఫ్యామిలీ పర్సన్స్ అండి
చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకు. సో వాళ్ళ భార్య ఉంటుంది, చిన్న పిల్లలు ఉంటారు. మీరు చనిపోతే మీ భార్య పరిస్థితి ఏంది, మీ చిన్న పిల్లల పరిస్థితి ఏందండి? చెప్పండి, ఏంది ఆ పరిస్థితి ఏంది? కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సూసైడ్ ఆలోచన వచ్చింది అంటే ఫోన్ చేసి ఆ బాధని పంచుకోవడానికి ట్రై చేయండి. కంపల్సరీ వస్తుంది, కానీ ఆ బాధని పంచుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి ఆలోచించండి, చనిపోతే ఇది సొల్యూషనా? ఎంత దొంగనా కొడుకులు ఎంతమంది బతకట్లేరండి ప్రపంచంలో? మీరు చేసింది వాళ్ళు చేసిన దానికంటే పెద్ద తప్ప కాదు కదా. ఓకేనా, నా ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, నాకు అప్పులు అయినాయి, 10 లక్షలు అప్పు ఉంది, 20 లక్షలు అప్పు ఉంది, 5 లక్షలు అప్పు ఉంది అని చాలామంది అంటారు. కష్టపడి పని చేయి. ఓకేనా, మరి బిచ్చగల పరిస్థితి ఏంది? రోడ్డు మీద అడుక్కునే వాళ్ళ పరిస్థితి ఏంది? మరి అప్పుడు ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు తెలుసా మీకు? ఎంతోమంది హాస్పిటల్స్లల్లా అసలు పుట్టిన కానుండి ఎంతోమంది చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతోమంది లైఫ్ తోటి స్ట్రగుల్ చేస్తున్నారండి. వాళ్ళ పరిస్థితి ఏంది మరి? ఫైనాన్షియల్ ఇవన్నీ మ్యాటర్ కాదు, కష్టపడాలి, చేసేంత వరకు పని చేయండి అంతే, హ్యాపీగా ఉండండి అంతే. ఓకేనా, అప్పులు ఉన్నాయి, నీకు ఏదో ఎంతో ఆస్తి ఉంటే అది అమ్మి పడేసేయి అంతే, అమ్మి పడేసి అప్పులు తీసేసేయి. సో నీకు అప్పులు చాలా అయినాయి, నాకు అసలు ఆస్తి లేదు, ఏం లేదు అన్నప్పుడు పని చేయి, చిన్న చిన్నగా నీ తెలివితోటి పని చేయి. ఎవడెవడో వచ్చి ఏదేదో చేస్తుంటాడండి. కష్టపడండి. ప్రతి ఒక్కరి చూడండి, ఒక్క పూర్ పర్సన్ కాదండి, ప్రతి ఒక్క పూర్ పర్సన్కి రిచ్ పర్సన్ అయ్యే ఛాయిస్ ఈ వరల్డ్లో ఉంది, ఇప్పుడు ఉంది, ఈ సిచ్యువేషన్లో ఉంది. ఇన్ని రోజులు అంటే లేదు, కానీ ఇప్పుడు ఆన్లైన్ కానీ ఇంటర్నెట్ కానీ వచ్చినప్పటి నుంచి ప్రతి పూర్ పర్సన్కి రిచ్ పర్సన్ అయ్యే ఛాయిస్ ఉంది. మీ తెలివి ఉపయోగించాలంతే. అంటే ఎందులో ఎక్కువ స్కోప్ ఉంది, నేను ఎక్కడ కష్టపడితే చేయగలుగుతాను, ప్రతి ఒక్కరికి నేర్చుకునే కెపాసిటీ ఉంది. ఒక పని ఉంది, ఏదో ఒక పని ఉందండి, ఆ పని నేర్చుకునే కెపాసిటీ అందరికీ ఉంది. ఎవడైనా నేర్చుకోవచ్చు, ఒక పనిని నేర్చుకోండి, మరి కష్టపడండి వెళ్ళి. మీ పొజిషన్ అట్లా ఉన్నప్పుడు ఎవరో మీరు చేసిన తప్పు కానీ మీ పేరెంట్స్ చేసిన తప్పు కానీ దానివల్లనే కదా మీ పొజిషన్ అట్లా అవుతుంది, అంతే కదా. కాబట్టి ఆ పొజిషన్ నుంచి బయటికి రావాలి అంటే కష్టపడండి. ఏదో ఒక స్కిల్, ఏదో ఒక నైపుణ్యం నేర్చుకొని కష్టపడండి, కష్టపడి పైకి వచ్చి చేసుకోండి అంతే, సరిపోతుంది. చనిపోవడం ఎందుకండి? ఓకేనా, సో ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు చనిపోవడం అసలు మనకి చెప్పండి. మంచిగా హ్యాపీగా 10,000 వచ్చినా సరే, 20,000 వచ్చినా సరే, 30,000 వచ్చినా సరే చాలు, దాంతో ఉంటే చాలు. అన్నం దొరుకుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ అంతే. ఎంత మనీ వచ్చినా సరే మీరు తినేది మాత్రం అన్నమే కదా. ఆ మిగతా పైసలు మొత్తం దాచిపెట్టడం కానీ ఏదో ల్యాండ్ కూడా ఏదో ఖర్చులు వేసుకోవడమే కదా. కానీ తిండి కోసం మాత్రం మనకు కొంత సఫిషియంట్ అమౌంట్ మాత్రమే కదా పనిచేసేది, అంతవరకు వస్తే చాలు మినిమం. ఓకేనా, ఎక్కువ ఆశపడి ఎక్కువ నాకు ఇది లేదు అది లేదు, డిస్సాటిస్ఫాక్షన్ వేస్ట్. మీ కింది వాళ్ళతోటి పోల్చుకోండి మీ లైఫ్ని ఎప్పుడైనా సరే, అప్పుడు మీరు సాటిస్ఫై అవుతారు. ఓకేనా, సో మీరు 10,000 సంపాదిస్తున్నప్పుడు ఎంతమంది 10,000 సంపాదించలేకపోతున్నారో తెలుసా? వాళ్ళతోటి పోల్చుకోండి. 10,000 సంపాదిస్తున్నప్పుడు 15,000 సంపాదించడంతో మీరు పోటీ పడి డిసప్పాయింట్ అవ్వద్దు ఎప్పుడైనా సరే. ఓకే, మీరు కష్టపడండి, అంత వస్తాయి మీకు కూడా. ఓకేనా, కాబట్టి మనము లైఫ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత సంపాదించామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని క్షణాలు మనం సాటిస్ఫైడే హ్యాపీగా ఉన్నాననేది ఇంపార్టెంట్ అనమాట. అది మీ ఆస్తి కాదు, ఇది మీ ఆస్తి. ఎంతసేపు మీరు హ్యాపీగా ఉన్నారు అనేది మీ ఆస్తి అండి. చచ్చిపోయే వరకు, పుట్టిన కానుండి చచ్చిపోయే వరకు మీరు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు సంతోషంగా, హ్యాపీగా, సాటిస్ఫైడ్గా బతికారో అది మీ ఆస్తి. పోయేటప్పుడు మీరేం తీసుకోబోరు, అది మీ ఆస్తి అనమాట. సంతోషంగా ఉండడం ఇంపార్టెంట్ అనమాట లైఫ్లో. ఓకేనా, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకే, నెక్స్ట్ జనరేషన్స్ కోసం మనం సంపాదిస్తాం, కొంత పెట్టాలి, అక్కడ కష్టపడి పెడుతుంటాం. కానీ అనేది ఏంటంటే బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్. అంతేగాని బాధపడుకుంటూ సాడ్నెస్ చేసుకుంటూ సంపాదించడం అనేది వేస్ట్. ఓకేనా, సంపాదించండి కానీ హ్యాపీగా ఉన్నప్పుడు సంపాదించండి అంటున్నాను నేను. హ్యాపీగా ఉండాలి మీరు కంపల్సరీగా, దాని గురించి చెప్తున్నాను. ఓకేనా, ఎవరెవరో చూడండి ఎంత చిన్న స్థాయి వాళ్ళండి ఈ రోజుల్లో,
ఎంత చిన్న చిన్న స్థాయి వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారండి. మరి మీరు వెళ్ళలేరా చెప్పండి ఒకసారి? ప్రతి మనిషి సేమే కదా, ఒక మనిషికి ఉన్నాయే ఇంకో మనిషికి ఉంటాయి. టైం కూడా అంతే కదా, ఒక మనిషికి 24 గంటలు ఉంటే సేమ్ వేరే పర్సన్ కూడా 24 గంటలే ఉంటుంది. అతను ఎట్లా యూజ్ చేసుకుంటున్నాడు, మనం ఎట్లా యూజ్ చేసుకుంటున్నాము అనేది మ్యాటర్ అంటే. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆరోగ్యం ఫస్ట్, ప్రాణమే ఇంపార్టెంట్ అంతే నేను చెప్తే మాత్రం. ఓకేనా? 100 బిల్డింగ్లు ఉన్నా సరే, 100 బిల్డింగ్లు ఉన్నా సరే మీరు హెల్తీగా లేకపోతే అది వేస్ట్. ఆ ఐశ్వర్యం కంటే ఈ ఐశ్వర్యం గొప్పది. హెల్తీగా అన్ని ఫుడ్స్ తినగలిగే పర్సన్ ఉంటాడు కదా, అతడు అసలైన ఐశ్వర్యవంతుడు, రిచ్ పర్సన్ అనమాట. బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కాదు రిచ్ పర్సన్స్. హెల్త్ బాగా ఉండి ఏ ఫుడ్ అయినా సరే మంచిగా తినగలిగి హ్యాపీగా సాటిస్ఫైడ్గా లైఫ్ను లీడ్ చేస్తాడో అతడు రిచ్ పర్సన్. అర్థమైందా? కాబట్టి సో ప్రాణానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎవరైనా సరే, చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు. ఓకేనా? సో మీరైనా సరే చూడండి, వీడియో చూసే వాళ్ళు చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చెప్పండి. మీరు ఎప్పుడైనా సరే టైం దొరికినప్పుడు చిన్న చిన్న స్పీచెస్ ఇవ్వండి. మనం ఎంత పెద్ద తప్పు చేసినా సరే, మన పొజిషన్ ఎలా ఉన్నా సరే, మనం సూసైడ్ చేసుకోవడం మాత్రం తప్పు అని సో వాళ్ళకి అవేర్నెస్ తెప్పియండి మీరే. ఎంతోమందికి అవేర్నెస్ లేక కూడా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవేర్నెస్ తెప్పియండి మీరైనా సరే. ఓకేనా? ఎందుకంటే మన పక్కనున్న పర్సన్ని కాపాడడమే మన రెస్పాన్సిబిలిటీ అండి. అది మన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు మీ ఫ్రెండ్ అయినా సరే, శత్రువు అయినా సరే, మన రెస్పాన్సిబిలిటీ అది. ఓకేనా? ఒక మనిషి ఇంకో మనిషిని కాపాడాలి అంతే. ఎందుకంటే వాళ్ళు బతుకుండడం వల్ల మీకైతే లాభం అయితే, మీకైతే నష్టం అయితే ఏముండదు కదా. ఓకేనా? కాబట్టి ప్రతి పర్సన్ని మనము ఆదరించడం ఇంపార్టెంట్, ప్రతి పర్సన్ని మనము దగ్గర తీయడం ఇంపార్టెంట్. ఓకేనా? చనిపోయే పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడడం ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే వేడుకుంటున్నాను అండి, సూసైడ్స్ అనేవి ఆపండి. ఎంత పెద్ద సూసైడ్ ఆలోచన వచ్చినా సరే టైం అనేది టేక్. ఓకేనా? టైం టేక్ అంతే. ఇట్ విల్ టేక్ టైం. ఓకేనా? కొద్దిసేపు ఆగండి, మీకు అర్థమైపోతుంది అనమాట జీవితం గురించి. అస్సలు కూడా తొందరపాటులో మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. బాధని పంచుకోండి, మీరేం కాదు, బాధని పంచుకోండి, ఏం కాదు, మీ ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ. అంతేగాని ఇలాంటి బలవర్మనానికి మాత్రం అస్సలు పాల్పడకండి. సూసైడ్ మాత్రం అస్సలు ఆలోచనని మీ మైండ్ నుంచి డిలీట్ చేయండి అంతే. ఒకటే, మనకు ఈసారి మనిషి జన్మ వచ్చింది, దాన్ని మంచిగా యూజ్ చేసుకొని బతికి చచ్చిపోవాలి అంతే. ఓకేనా? మళ్ళీ పుట్టమండి మనుషుల్లాగా. ఒకటే జీవితం ఇచ్చిండు, ఈ ఒక్క జీవితం కాబట్టి కష్టపడి మంచిగా ఎంజాయ్మెంట్ తోటి కష్టపడి లైఫ్ లీడ్ చేసి మంచి పొజిషన్కి వెళ్ళి చచ్చిపోవాలి. మన తరాన్ని లేపాలి, మన ఫ్యామిలీ పొజిషన్ని లేపాలి, కష్టపడి లేపాలన్నమాట. ఒకటి జాబ్ వాళ్ళ గురించి మాట్లాడితే, ఒక జాబ్ రాలేదు అంటే మీకు వేరేదేదో ఉందని అర్థం అక్కడ అంతే. ఏది జరిగినా మన మంచికే అంతే. ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు, ఏది జరిగినా సరే మన మంచికే. ఒకటి మనకు జరిగింది, అది మన మంచికే అండి. ఓకేనా? దాంట్లో ఏమన్నా తప్పు, అది మన మంచికే. మనం చేసే కష్టం మనం చేసుకుంటూ పోవాలి అంతే. జరిగేది జరుగుతూ ఉంటుంది అనమాట అంతే. ఓకేనా? కాబట్టి సో లైఫ్లో గెలుస్తున్నామా ఓడుతున్నామా అనేది ఇంపార్టెంట్ కాదండి, బతుకుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. బతకడం ఇంపార్టెంట్ ఫస్ట్ మనం. ఓకే, ఈ రోజుల్లో టెలిగ్రామ్ ఛానల్ తెలుసు కదా మీకు ఆల్రెడీ. టెలిగ్రామ్లో ఎంత చూడండి ఎన్ని ఫ్రాడ్ అంటే, బెట్టింగ్ యాప్స్ కానీ ఫ్రాడ్ కానీ ఇవన్నీ ఏవేవో జరుగుతున్నాయి అన్నమాట. 1000 రూపాయలు పెడితే 2000 వస్తాయి, 2000 పెడితే 4000 వస్తాయి, 4000 పెడితే 8000 వస్తాయి. ఇవన్నీ ఫ్రాడ్. అసలు ఎట్లా నమ్ముతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు అసలే. ఎంతమంది చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు బెట్టింగ్స్ పెడుతున్నారు, బెట్టింగ్ పెట్టి లాభాలు వస్తాయని చూస్తున్నారు. ఈజీ మనీ మీ ప్రాణానికే ముప్పు అని. కంపల్సరీ అది ముప్పు, మీ ప్రాణానికి చాలా హానికరం ఈజీ మనీ అనేది. ఈజీ మనీ కోసం ఎదురు చూడకండి, కష్టపడి పని చేయండి అంతే. వాళ్ళు ఫ్రాడ్, అంత ఫ్రాడే ఉంటుంది. ఓకేనా? కాబట్టి కంపల్సరీగా మీరు కష్టపడి పనిచేసి మంచిగా చూసుకోండి. ఓకేనా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు మాత్రం హ్యాపీగా ఉండండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ ఎవరితోటైనా సరే హ్యాపీగా ఉండండి అంతే. ఓకేనా? అంతేగాని ఈ
సూసైడ్ డెసిషన్ మాత్రం అస్సలు తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే ప్రాణమే ఇంపార్టెంట్ మీకు, అంతే. దాని తర్వాతనే ఏదైనా సరే, బతకడం ఇంపార్టెంట్. ఒక మనిషి జన్మ వచ్చింది కాబట్టి కష్టపడి మంచిగా పనిచేసి మంచి పొజిషన్కి తీసుకెళ్ళండి మీ ఫ్యామిలీ పొజిషన్ని. అప్పుడు మీకు మంచి హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఓకేనా? కాబట్టి ప్రాణం తీసుకుంటే మాత్రం మళ్ళీ రాదు. ఓకేనా? మళ్ళీ రాదు అని తెలిసినప్పుడు మనం దాన్ని పోగొట్టుకుంటామా? మనకు ఎంత తెలివి తక్కువతనం అండి అది. ఒకటి రాదు అన్నప్పుడు, పోతే రాదు అన్నప్పుడు పోగొట్టుకోవడం ఎంత తెలివి తక్కువతనం చెప్పండి మీరు. ఓకేనా? కాబట్టి అలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయకూడదు అనమాట. ఓకేనా? సో టెలిగ్రామ్ స్కామ్స్ కానీ, ఓకే, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను కానీ, నెక్స్ట్ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే సూసైడ్ మాత్రం దానికి సొల్యూషన్ కాదు. ఆలోచించండి, కూర్చోండి, డిస్కషన్ చేయండి, చెప్పండి, నలుగురికి చెప్పండి, ఇట్లా ఉంది పొజిషన్, ఏం చేద్దామని చెప్పండి. వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు. అప్పుడు చావు మాత్రం సొల్యూషన్ కాదు. ఓకేనా? సో మీరు బాగానే చనిపోతారండి, కానీ మీరు చనిపోయిన తర్వాత సో మీకోసం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు బతకడం చాలా కష్టమైపోతుంది అన్నమాట. సో అలాంటి తప్పుడు నిర్ణయాలు ఎప్పుడైనా సరే తీసుకోకండి. ఓకేనా? సో నేను ఏంటంటే రీసెంట్ టైమ్స్లో చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటివి చూశాను కాబట్టి దీనికోసం మాట్లాడడానికి వచ్చాను అండి. ఓకేనా? సో మీరు కూడా, నేను చెప్పేది ఒకటి, మీరు కూడా మీ దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కొంచెం వీక్ పర్సన్స్ కానీ, మెంటల్గా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్పండి. మీరు నా వీడియో చూసే వాళ్ళందరూ చెప్పండి, అరే నువ్వు ఎట్లయినా సరే ఓకేనా, మంచిగానే ఉండు, కానీ ఈ సూసైడ్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటివి మాత్రం అస్సలు చాలా పెద్ద తప్పు. మన ప్రాబ్లం ఉంటే మీ దగ్గర ఉన్న వాళ్ళకి కానీ అందరికి చెప్పండి. మీ స్కూళ్ళు కానీ కాలేజీ కానీ ఉంటాయి కదా, అందులో ఇవ్వండి. మీరు డెఫినెట్గా ఈ మోటివేషన్ అనేది ఇవ్వండి కంపల్సరీ అందరికీ. వాళ్ళు అంటే 100 మందిలో 100 మంది వినకపోయినా సరే, కనీసం 2 సరే మీరు కొంచెం మైండ్ బ్రెయిన్ వాష్ చేసినట్టు అవుతుంది అనమాట. అంతే కదా? 100 మంది చేసుకున్నా సరే, 2 ఆగినా సరే మనము గెలిచినట్టే కదా, కొంచెం ఆపినట్టే కదా. కాబట్టి దానికోసం చూడండి ఎప్పుడైనా సరే. ఓకేనా? కాబట్టి ఈ వీడియోని ఓకేనా అన్ని గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ వీడియోని తప్పనిసరిగా హైప్ చేయండి. వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అన్ని గ్రూప్స్లో ఎంత లైక్స్ చేస్తే అంత రీచ్ వస్తుంది అనమాట. సో ఇది మన సమాజం కోసం నేను చేసిన వీడియో. ఓకేనా? సో కాబట్టి మీరు కంపల్సరీగా అన్ని గ్రూప్స్లలో స్టేటస్ పెట్టండి. మీరు కూడా అన్ని గ్రూప్స్లలో షేర్ చేసుకొని లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే అంత రీచ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట, అంతమందికి రీచ్ అవుద్ది అనమాట. హైప్ కూడా చేయండి కంపల్సరీగా. ఓకేనా? హైప్ చేస్తే కూడా మనకు చాలా రీచ్ అనేది ఉంటుంది. ఓకేనండి? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. తప్పనిసరిగా మీ దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ మీరు కాపాడండి. ఓకేనా? అందరినీ మంచిగా చూసుకోండి. ఓకే? సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.